విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ కొనసాగుతోంది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో అటు అభిమానులు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ అప్డేట్స్ బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ గురించి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విజయ్ చంద్రిక మరికొద్ది సేపట్లోనే ఆర్సీబీ టీం మొత్తం కూడా విధాన సౌధ వద్దకు చేరుకుంటుంది. ప్రస్తుతం మధ్యాహ్నం హెచ్ఎల్ విమానాశ్రయం చేరుకున్న టీం అక్కడి నుంచి కూడా డిప్యూటీ సీఎం కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సయానా ఆయనే వెళ్లి ఎయిర్పోర్ట్ కి టీమ్స్ మొత్తం స్వాగతం పలికారు. సో విరాట్ కోహ్లీ కూడా ఆయన ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందజేసి కాంగ్రెస్ చెప్పడంతో అక్కడి నుంచి కూడా ఆయన కాన్వాయ్ మొత్తం కూడా ఎవరైతే టీం మొత్తం ఉన్నారో ఆ టీం మొత్తం కూడా ఆయన తీసుకొని హోటల్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు హోటల్లో బస్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఛార్జ్ వేస్తున్న హోటల్ నుంచి కూడా ఇప్పుడు అక్కడి నుంచి విధాన సౌధకు కూడా చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత టీం మొత్తాన్ని కూడా విధాన సౌధ వద్ద ప్రేక్షకుల వద్ద అందరూ ఎవరైతే అభిమానులు ఉన్నారో ఆర్సీబీ అభిమానులు వారి ముందరినీ కూడా వారిని సత్కరించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారందరినీ టీం మెంబర్స్ మొత్తం కూడా సత్కరించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇక్కడ చిన్నస్వామి స్టేడియం కి ర్యాలీగా వెళ్లాలనుకున్నారు. అయితే ఇక్కడ విధాన సౌధ వద్దకు భారీ ఎత్తున ప్రజలందరూ చేరుకున్నారు. ఇక్కడ మొత్తం అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే తలెత్తింది. ఎక్కడికక్కడ విధాన సౌధ పరిసరాలు, చిన్నస్వామి స్టేడియం పరిసరాలు మొత్తం కూడా ఈ అభిమానులతో మొత్తం కూడా రోడ్లన్నీ నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అనేది ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే విధాన సౌధ వద్ద కూడా టీంను తీసుకురావడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి పోలీసులకు. మొత్తం విధాన సౌధ పరిసరాలు మొత్తం కూడా భారీ ఎత్తున వేలాది మందికి మొత్తం కూడా ప్రజలు ఇక్కడ చేరుకోవడంతో ఒక గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే టీం మొత్తం కూడా విధాన సౌధకు చేరుకున్న తర్వాత వారిని సత్కరించే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళి చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులను మొత్తం కూడా విజయోత్సవ సభను నిర్వహించాలని భావించారు. అయితే విధాన సౌధకు వద్దకు టీం చేరుకుంటుందని తెలుసుకున్న అభిమానులు మొత్తం కూడా విధాన సౌధ వద్దకే కూడా భారీగా చేరుకున్నారు. అయితే ఈ విజయోత్సవ ర్యాలీ అనేది ఉంటుందా లేకపోతే సాధారణంగా అక్కడికి వెళ్లి చిన్నస్వామి స్టేడియంలో మొత్తం అభిమానులతో ఈ విజయోత్సవ సభ జరుపుకునే అవకాశం ఉంటుందా అనేది పోలీసులు నిర్ణయించాల్సింది. ప్రస్తుతానికైతే ఈ విజయోత్సవ సభ ఓపెన్ టాప్ వెహికల్ లో టీంని మొత్తం తీసుకువెళ్లాలని భావించారు. ఇక ప్రస్తుతం ఇక్కడ ఉన్న క్రౌడ్ ని బట్టి అది సాధ్యం కాదని చెప్పి కూడా భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే విధాన సౌధకు చేరుకున్న తర్వాత తదుపరి మొత్తం ఈ అభిమానులను మొత్తం చెదరగొట్టుకొని ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తారా లేదా మామూలుగా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రితిక్. ಭಾವಿಸಬಾರದು. ಮನೆಯ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹೇಗೆ ಭಾಗವಹಿಸ್ತೀವಿ ಅದೇ ರೀತಿ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕು. ಜೊತೆಗೆ ವಿವಿಧ ಮಾಧ್ಯಮಗಳ ಜೊತೆಗೆ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಮೂಲಕ ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಒಂದೇ ಕ್ಷಣ